పూర్తిగా నీటమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత 4 నెలల నుంచి అనేక విధాలుగా స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరి చెప్పున పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు ఆ ప్రాంతంలో నివసించేటువంటి చిన్న చితక కుటుంబాలందరినీ కూడా మీకు ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండలేరు, రైల్వే అధికారులు తమ ప్రాపర్టీస్ని కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాల్ని పూర్తిగా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అవకాశం ఉంటే ఎక్కడో ఒక చోట మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పి పదే పదే శాసనసభ్యుడిగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది 70% మంది వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి చోట వెళ్ళడం, కొంతమంది కాదు మాకు కొర్రెపాడు ప్రాంతంలో ఏదైతే అక్కడ జగనన్న కాలనీల ద్వారా వాళ్ళకు అందినటువంటి ఫ్లాట్లు ఈరోజు డిస్ప్యూట్లో ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. అటువంటి వారిని ఆ కొర్రెపాడు ప్రాంతంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలు ఏదైతే గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీ వైపు పంపించినప్పుడు అక్కడ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు వెంటపడ్డారని చెప్పి వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది. అటువంటి స్థానికంగా శాసనసభ్యుడిగా నాకు ఓటు వేసినటువంటి మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారితో సంప్రదించి 106 సంబంధించినటువంటి ఎవరైతే ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో అటువంటి నివాసాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల్లో వాళ్ళందరూ కూడా ఉండడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది.